వెల్కమ్ టు స్పాట్ న్యూస్. ప్రెసెంట్ అయితే మనం బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ దగ్గర జరుగుతున్నటువంటి ఇష్యూని ఈ రోజు ఇక్కడ కవర్ చేయడానికి అయితే వచ్చాం. ఇక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం చూడొచ్చు. దాదాపు ఇక్కడికి ఈ రోజు 100 మంది పైగా పోలీసులు ఇక్కడికి మోహరించారు. ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారంటే ఇక్కడ ఎటువంటి ధర్నా చేయకుండా, ఇక్కడ సామాజిక ప్రజానికానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకుని ఇక్కడ గ్రూపులుగా డివైడ్ అయ్యి వస్తున్న వారందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా 3 గ్రూపుల్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒకసారి మనం చూడొచ్చు. పూర్తిగా ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఎవరిని కూడా పెద్దమ్మ టెంపుల్లోకి అలౌ చేయట్లేదు. కనీసం మేము ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చాం, దూరం నుంచి వచ్చామన్నా సరే ఈరోజు అమ్మవారి దర్శనం ఎవరికి లేదంటూ కూడా పోలీసులు వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అలాగే పోలీసులతో వాదిస్తున్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలిస్తున్న దృశ్యాలు కూడా మనం పక్కన చూడొచ్చు. ఇక్కడ చాలా దారుణమైన సంఘటన అని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 8 మంది మహిళలు, అలాగే దాదాపు ఒక 50 మంది ఎవరైతే ఈ పెద్దమ్మ ఆలయానికి సంబంధించి అన్యాయం జరుగుతుందో దాన్ని ప్రశ్నించడానికి ఈ రోజు మేము ఇక్కడికి వస్తా ఉన్నాం. మేము ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేస్తా ఉన్నాం. ఇంకా ఇక్కడికి చాలా మంది తరలి వస్తా ఉన్నారు. ఇక్కడ జోగిని వ్యవస్థ కూడా ఇక్కడికి వచ్చింది. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. దాదాపు సుమారుగా 500 మందితో ఇక్కడ ఇష్యూ చేయడానికి ఈ ఎవరైతే ఉన్నారో ఈ జోగిని వ్యవస్థ కావచ్చు, ఈ హైందవ సంస్థ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఒకసారి మనం క్లియర్ గా చూడొచ్చు. రైట్, అడిగట్రా. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కావాలనే ఒక స్థలాన్ని అమ్ముకోవడానికి ఎంతో కష్టపడి భక్తులు ప్రతిష్ఠించిన విగ్రహాన్ని ఎలా తీస్తారని చెప్పేసి వాళ్ళ విశ్వ హిందూ పరిషత్ ప్రశ్నిస్తుంది. ఎలా తీస్తారు మీరు? ఏ ఆలోచనతో మీరు తీస్తారు? కాబట్టి ప్రభుత్వం యొక్క విగ్రహాన్ని తీసి కూడా అరెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అరెస్ట్ చేస్తారు? మేము ఏం చెప్పినాం? కార్యక్రమం అని చెప్పినాం. మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? ఎందుకు అరెస్ట్ చేస్తారు? రాత్రి ట్రాన్స్పోర్ట్ ఇళ్ళకి ఎందుకు వెళ్తారు? రాత్రి ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏం అవసరం చెప్పండి. పోలీసులు కావాలని చేస్తారు చెప్తా, కావాలని చేస్తారు చెప్తా. ఈ పెద్ద కుతంత్రం ఏమో సార్. ఎందుకు ఫోన్ పడింది. సో ముట్టడించడానికి వచ్చిన 4వ గ్రూప్ కూడా ఇక్కడ అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు చాలా మంది వచ్చారు. మీరు కావాలని ఈ యొక్క ప్రభుత్వం ఒక సో గైస్ చూస్తారు కదా ఇక్కడ పరిస్థితి. దాదాపు ఇప్పటి వరకు 4 గ్రూపులు అయితే ఇక్కడికి వచ్చిన ప్రతి గ్రూప్ కూడా పోలీసులు ఇక్కడి నుంచి తీసుకెళ్లి అరెస్ట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. దాదాపు సుమారుగా ఇక్కడ ఈ రోజు 300 వరకు కూడా పోలీసులు వచ్చారు. ఇంకా చాలా మంది ఇక్కడికి తరలి వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఏమైంది బ్రదర్? మరి రైట్ అమ్మా, ఈ దృశ్యానంతా కూడా మీరు ఎలా చూస్తున్నారు? ఈ రోజు ఇక్కడ పెద్దమ్మ టెంపుల్ దగ్గర ఏదైతే అక్కడ అన్యాయం జరిగింది అమ్మవారి, దానికి సంబంధించి ఈ రోజు ధర్నా చేయడానికి వస్తారు. మీరు ఎలా చూస్తున్నారు ఈ ఇష్యూని? అసలు మాకు చెప్పలేదు అయ్యా. చెప్పండి, మీరు చెప్పండి అమ్మా.
మేము కూలి చేసుకొని బతుకుతాం, మాకేం తెలుసు? అమ్మవారి గురించి వాళ్ళు సాయం చేస్తలేరు, మేమేం మాట్లాడాలి? అందరు చూసినట్టు మేము చూస్తున్నాం. ఈరోజు చాలా మంది ఇక్కడ ఎవరైతే హిందువులు ఉన్నారో ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చి ముఖ్యంగా హిందువుల్ని వారిని అరెస్ట్ చేస్తున్నారు. నాకు తెలియదు, నాకు తెలియదు. ఓకే రైట్. ఎందుకు వచ్చారన్న? పోలీసు వాళ్ళు మా గుడి కోసం మేము మా గుడిని కాపాడుకోనికి వస్తే డోన్లు వేసి డోన్లు వేసి మాకు పట్టడం జరిగింది. చాలా ఇప్పుడు మాకు డోన్ వేసి పడుతున్నారు. వీళ్ళు వచ్చిందే మాకు డోన్ తో పట్టినారు. డోన్ పర్మిషన్ లేదు. పోలీసు వాళ్ళకి ఎట్లుందా పర్మిషన్? మా గుడి ఇది కుంకుమార్చనకి పోతున్నాం అన్న. ఆశ ఎందుకు పకాయంగా మేమేం తప్పు చేస్తున్నాం? పోలీసు వాళ్ళ జులుం అయితే ఎక్కువ ఉందన్న. మేము మామూలుగా శాంతియుతంగా చేసి కుంకుమ పూజ కోసం వచ్చాము. వీళ్ళు డ్రోన్ వేసి మమ్మల్ని టార్గెట్ చేసి వెనకాల పడి ఇదేనా మా గుడిలోకి పోవాలంటే అసలు ఎందుకు అంటే గుడి గురించి అసలు గుడి 12 అన్న, అది గవర్నమెంట్ ల్యాండ్ అన్న. 12 acres 8 years నుంచి టెంపుల్ ఉంది. అది గవర్నమెంట్ ఆప్షన్ లో పెట్టింది. ఏ డెవలప్మెంట్ ఎవడు కన్స్ట్రక్షన్ కంపెనీ వాడు వస్తలే. దానికోసం వీళ్ళు గుడి ఉందని వస్తలే. దానికోసం వీళ్ళు గుడిని ధ్వంసం చేసి అమాస రోజు మన ఇంటికి ఆడపిల్ల వస్తేనే మనం పంపాం. అట్లాంటి గుడిలో ఉన్న విగ్రహం తీసుకుపోయి మైసమ్మ గుడిలో పెట్టడం జరిగింది మబ్బుల 4 గంటలకి. అపచారమా? అది దొంగతనంతో అమ్మాయికి చూడండి, చూస్తానే ఉన్నాను అంతా మీడియా మిత్రులు చూస్తానే ఉన్నాం. ఓకే రైట్. అయితే ఇక్కడికి మళ్ళీ ఒక 5వ గ్రూప్ అయితే ఇక్కడికి చేరుకుంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. అంటే విగ్రహాన్ని వీళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్లి వేరే టెంపుల్లో పెట్టారు, అది అపచారం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జంగల్లోకి పోతున్నామన్నా. జంగల్లోకి పోతుండే డ్రోన్లు ఎగరేసి మాకు పట్టుకున్నామన్న. మాకు కొట్టడం జరిగిందన్న జంగల్లో. మరి ఈ రోజు మీరు ఇక్కడ శాంతియుతంగానే ఇక్కడ ధర్నా చేయడం లలిత ప్రయాణం కుంకుమ ప్రోగ్రామ్ చేసామని వచ్చారు. మాకు 7 పోనట్టు పోయారా? టెంపుల్ కి పోయారా లేదా? జంగల్లోకి పోతుంటే డ్రోన్ వేసి పట్టుకున్నారు. వచ్చిన వారిని వచ్చినట్టే తీసుకెళ్లిపోతున్నారు. మీరు ఏం చెప్పారు? తీసుకెళ్తున్నారు. పోలీసులు చాలా ఏంటంటే కమల్దార్ చెప్తున్నారు పట్టించాలి. ముందు ఇస్తే పట్టుకుంటా కదా. బ్రదర్ అసలు చెప్పండి, ఏంటి ఈ రోజు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్? దాదాపు 100 మంది పైగా ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది ఈ పెద్దమ్మ టెంపుల్ దగ్గరకు వస్తున్న వారన్నారు. ఇక్కడ పెద్దమ్మ గుడి నిర్మించడం జరిగింది, అన్యాయంగా కూలగొడుతున్నారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఉందంట. గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని మొత్తం ఏదో కోఆపరేటివ్ బిల్డింగ్లు కట్టాలి, ఏదో కమ్యూనికేషన్ కట్టాలి, ఏదన్నా కట్టాలని మొత్తం కూలగొడుతున్నారు. మళ్ళా అది కూడా మళ్ళీ విగ్రహం తీసుకొని కూడా ఎక్కడో దాచిపెట్టారు. అది విగ్రహం కూడా ఎక్కడ ఉందో కూడా చెప్తలేరు. అన్యాయంగా వచ్చి ధర్నా
అంటే ఇప్పుడు ఆ గుళ్ళో నుంచి విగ్రహాన్ని తొలగించారా? గుడి నుంచి విగ్రహం తీసేసారు, అన్ని తీసేసారు, గుడిని అసలు నామరూపాలు లేకుండా చేసేసారు మొత్తం. గుడిని నామరూపాలు లేకుండా చేసారు. మేము ఇట్లా దేశం కోసం ధర్మం కోసం 10 వందలు పోరాడుతుంటే అన్యాయంగా అరెస్టులు చేసుకుంటా, కొట్టుకుంటా, లాఠీలతో తన్నుకుంటా అది ఇది మొత్తం అన్ని చేస్తారు. దుర్భాషలు ఆడుతారు, గలీజ్ గలీజ్ మాటలు తిడుతారు. ఈ గవర్నమెంట్ ఏందో అర్థమైతలేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా కూడా అర్థమైతలేదు అసలు. ఇప్పటి వరకు దాదాపు 100 మంది పైగా అరెస్ట్ చేశారు కదా, దీన్ని ఎలా చూస్తున్నారు? కొన్ని గ్రూపుల కింద ఇక్కడికి వచ్చాయి. 100 మందికి పైగా అరెస్ట్ చేస్తారు, ఇంకా కూడా వస్తారు. ఇది గుడి నిర్మాణం అయ్యే వారికి అరెస్టులు ఆగవు, మా నిర్మాణం కూడా ఆగదు. అసలు ఎలా చూడాలంటారు ఓవరాల్ గా ఈ సంఘటన గురించి? అంటే ఇక్కడ వస్తున్న వారందరినీ కూడా ఒక్కసారిగా లేడీస్ ని కూడా అందరినీ కూడా తీసుకెళ్లిపోతున్నారు పోలీస్ స్టేషన్ కి. అసలు అన్యాయంగా మొత్తం దుర్భాషలు ఆడుకుంటూ లాఠీలతో కొట్టుకుంటూ మరి తీసుకోబోతున్నారు. దీనిపై గవర్నమెంట్ ఏం తీసుకుంటుందో నిర్ణయం, గట్టి నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఇక్కడ ధర్నాలు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి. ఈ బహిరంగలు అనేది కళ్ళు ముయ్యదు, ఎప్పటికీ ఉంటది. అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పక్క హిందూ దేవాలయాలపైన అటాక్స్ కావచ్చు, ముత్యాలమ్మ టెంపుల్ అటాక్ కావచ్చు, ఈరోజు చూసుకుంటే ప్రభుత్వం సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తూ ఉంది ఓవరాల్గా. అంటే ఇక్కడ రక్షణ లేదంటారా హిందూ దేవాలయానికి ఈ ప్రభుత్వంలో? మీరేంటి, మీ మాట ఏంటి? ఈ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదు, హిందుత్వంకి రక్షణ లేదు. అసలు మన ఈ ప్రభుత్వమే పెద్ద చోర్ ప్రభుత్వం, వేస్ట్ ప్రభుత్వం ఇది. అసలు ఈ ప్రభుత్వం వచ్చిన కానించాలి హిందూ దేవాలయ పైన అత్యాచారాలు అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఒకవేళ ఎవరైనా వచ్చి కులగొడితే కూడా వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ మతి సుమితం లేదు, అందుకని ఆయన కులగొట్టి మేము ఏం చేయలేకపోతున్నాం అంటున్నారు. ఇక్కడేమో హైడ్రా అంటున్నారు. అసలు హైడ్రా ఒకవేళ తుర్కోళ్ళు ఒకవేళ బిల్డింగ్ రోడ్ల మధ్యలో మస్జిద్లు కడితే రోడ్ పక్క నుంచి వెళ్ళిపోతుంది, కానీ ఆ తుర్కోళ్ళు తీయనికి మాత్రం ధైర్యం ఎవరికి సాల్తలేదు. కానీ హిందూ దేవాలయాల పైన మాత్రం మస్తు అత్యాచారాలు అవుతున్నాయి, అన్యాయంగా కూలగొడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఆల్ ఓవర్ మొత్తం తెలంగాణ నుంచి వచ్చాము. మేము బోరబండ నుంచి వచ్చినాము. ఇంకా మీదట కూడా వస్తూనే ఉన్నారు, వస్తూనే ఉంటారు కూడా. ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని చేసినా కానీ ఓవర్ ఆగరు. ఈ నిరసన మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ. రైట్. బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూకి సంబంధించి ఈరోజు ఎవరిని కూడా ఆ టెంపుల్ వద్దకి వెళ్లకుండా పోలీసులు అయితే అడ్డుకుంటున్నారు. చాలా మంది కూడా కుంకుమ అర్చన చేయడానికి ఇక్కడికి తరలి వస్తున్నారంటూ కూడా ఒక న్యూస్ చూసాం. నిన్న కూడా దాని గురించి చాలా వైరల్ అయింది. అలాగే కొంతమంది ప్రముఖులు కావచ్చు, హిందుత్వ వాదులు కావచ్చు, వాళ్ళు కూడా చాలా వరకు కూడా వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూడొచ్చు, మొత్తం పూర్తిగా ఇక్కడ ట్రాఫిక్ అయిపోయింది. ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ చెక్ చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అసలు ఎవరున్నారు, లోపలికి ఎవరు వెళ్తున్నారనే ఆ విషయం సరిగ్గా తెలియకపోవడంతో పోలీసులు ముందుగానే ఒక 500 మీటర్ల ముందే ఒక భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి పూర్తిగా ఇక్కడ ఎవరైతే ధర్నా చేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 100 మందికి పైగానే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ కి తరలించిన ఆ దృశ్యం అంతా కూడా కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు. ఒక పర్సన్ అంటే నార్మల్ గా అతనికి తెలియదనుకుంటా
అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. పోలీసులు అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పోలీసులు అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఏంటో చూద్దాం. సో రైట్, అతను కూడా పోలీసులు అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. రైట్, సో ఎవరైతే కొంచెం అనుమానంగా కనిపించినా కానీ వారిని వెంటనే అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఒకసారి మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటి వరకు చాలా వరకు కూడా ఎవరైతే ఇక్కడికి వచ్చి ధర్నాలు చేయడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అతను ఒక అర్చకుడు, దేవతా దర్శనం కోసం వచ్చానంటూ కూడా చెప్పి మరి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తుంటే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తరలించే ప్రయత్నం అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఒక్కసారిగా పూర్తిగా ఇక్కడ ఎక్కువగా ట్రాఫిక్ అంతా కూడా పెరిగిపోయింది. ప్రతి వెహికల్ ని కూడా చెక్ చేసి ఇక్కడ నుంచి వెనక్కి పంపించడం అయితే జరుగుతుంది. ఎవరైనా కొంచెం అనుమానాస్పదంగా కనిపించిన వారిని అదుపులోకి తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. బిల్డర్ మా సార్ని కలవడానికి అంటే గుడి కడుతున్నాను సార్. ఎక్కడ కడుతున్నా? మార్కెట్ బోల్డ్ పాయింట్ పెళ్లి దగ్గర అంజయనగర్ కాలనీ ఉంటుంది. దుర్గామాత ముత్యాలమ్మ. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చారు మీరు? ముజిబ్ ఖాన్ సార్ అని బిల్డర్ ఉంటాడు సార్. కానీ పోలీసులు ఆపారు కదా మిమ్మల్ని, గుడికి వెళ్తున్నారేమని. ఏం కనిపించదో తెలియదు సార్. నాదైతే మాకు ఏం అర్థమైతే లేదు. పక్కన నిలబెట్టమన్నారు, నిలబడ్డారు. మీ వెహికల్ కూడా తీసుకుంటున్నారు. నా పేరు మక్కల్ నరసింహరావు సార్. గుడి కాదు సార్, నేను గుడి కడుతున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆఫీస్ తీసుకెళ్తాం మీ అందరినీ. మీకు పెద్దమ్మ టెంపుల్ ఇష్యూ నడుస్తుంది తెలుసా మీకు బంజారా హిల్స్ లా? నేను దానికి రాలేదు సార్, మాకు తెలియదు సార్. ఏం లేదు, నా దాంట్లో రెగ్యులర్ చూసిండు సారు, అడిగిండు, వచ్చిన నేను నిలబడ్డాను. కారణం కూడా నాకు తెలియదు. ఏడికన్నా అవుతా చెప్పిపోవాలా అడుగుతున్నా నీకు. కానిస్టేబుల్ నుండి చేత కాకుండా వన్ పడతాడా ఆపి నకరాలా? ఏమా దొంగ చేస్తున్నామా, దౌర్జన్యం చేస్తున్నామా? కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలి. ఎందుకు ఆపిన అదే అడుగుతున్నా నాకు. ఎందుకు ఆపినావు? ఏడికన్నా పోతావు భయ్. రికార్డ్ చేయండి. మా సీఎం కొడుతున్నాడు, తెలియదు సీఎం కొడుతున్నాడు. ఏడబోతున్నా? ఏడబోతున్నా? ఎమర్జెన్సీ పని ఉంది. సార్ మీరు ఎక్కండి సార్. ఎక్కడికి వెళ్తున్నారు? సమాధానం చెప్పండి. ఎమ్మెల్యే కాలనీ పోతున్నాం. ఎందుకు ఇది ఎమ్మెల్యే కాలనీ? ఎక్కడికి నువ్వు చెప్పన్నా, ఏడబోతున్నావు చెప్పు. నేను మా సార్ వాళ్ళ ఇంటికి పోతున్నా సార్. ఏంది సార్ రిలేట్ చేయకండి. ఇక్కడ ఇష్యూ జరుగుతుంది తెలియదా మీకు? ప్రామిస్ నాకు తెలియదు. మీ వాళ్ళని తీసుకెళ్ళిరుగా మరి. మా వాళ్ళు ఎందుకైతే వాళ్ళు బండి మీద వదిలి ఎవరో వెళ్ళిపోయారు. మా వాళ్ళు కాదే కదా. ఇప్పుడు మీ కారులో నుంచి దిగిన అతన్ని తీసుకెళ్ళిరు కదా. పోయిండా ఎక్కిపోతున్నా ఎక్కడ పోవాలి? మలుపుకున్నాను సాయి మేడం. అయిపోగా
ఒకటి బొటిక్ కోసం అమ్మా ఆగండి అంటే ఎవరిది పడితే వాళ్ళనే ఆపుతారా మీరు? మా ఇంట్లో పెళ్లి ఉంది, మేము బొటిక్ కోసం వచ్చినామమ్మా. అక్కడ ఆయన పోలీస్ దగ్గర మేము ఇన్ఫర్మేషన్ తీసుకునే వస్తున్నాం మేము. పేరేంటి? భార్గవి భార్గవి కుందం అని ఒక బొటిక్ ఉంది. మేము ఆ బొటిక్ కోసం వస్తున్నాం, బొటిక్ వెళ్దామని. అక్కడ నుంచి అంత కిలోమీటర్ దూరం నుంచి ఆపుతుంది. అసలు ఎందుకు మాకు ఏమంటున్నారంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి అందరు వస్తున్నారు, అందుకే ఆపుతున్నాం. అరే ఆగండి. అనాలి ఎక్కడికో వచ్చి నేను ఎక్కుతా, ఆగండి. ఇప్పుడే నువ్వు పోటీకి వచ్చినావు కదమ్మా, పోటీకి వచ్చినావు కదా. తప్ప కాదు, బొట్టు పెట్టుకుంటే తప్ప అని అడుగుతున్నా నేను. ఏడికి పోతున్నారు అన్న? ఏడికి పోతలే, అటు పోతున్నా నేను. టెంపుల్ ఇష్యూ నడుస్తుంది కదా అన్న ఈడ. పాకిస్తానా ఏంది ఇది? అదే కదా ఇగో. ఇప్పుడు మిమ్మల్ని అందుకనే తీసుకెళ్తురా? ఏమో నాకు అర్థమైతే బొట్టు పెట్టుకున్నారని తీసుకెళ్తున్నారా? ఎందుకు ఆపుతున్నా మీరు? చెప్పనా? ఏమో నాకు ఎందుకు తీసుకెళ్తున్నా అడగలేదన్నా? ఊరికి వెళ్ళిపోతారా మీరు? పద్ధతి కాదు ఇది. మీరు అడిగారా పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? ఏం అడుగుతావు, వాళ్ళు ఏం మాట్లాడతాం లేరు. కొంచెం జరగండి, మా వాళ్ళని తీసుకోవచ్చు. ఏందో అడుగుతాను. సాయి ఇక్కడ ఇష్యూ నడుస్తుంది తెలుసు కదా, బంజారా హిల్స్ లో పెద్దమ్మ ఇష్యూ నడుస్తుంది తెలుసా అంటున్నా. తెలుసు తెలుసు. చెప్పండి ఏందన్నా మరి, చెప్పండి చెప్పండి చెప్పండి. పెద్దమ్మ విషయం గురించే వచ్చినాం మేము. అది మరి ఎందుకు వెళ్ళిపోతారు? మేము వెళ్ళిపోవట్లేదు, మేము దాని గురించి వచ్చినాం. పోలీసులు అడ్డుకురు మళ్ళీ. ఎంతమంది ఎంతమందిని అరెస్ట్ చేస్తారంట? అదే తెలియదు కదా, మేము దాని గురించి వచ్చినాం.
కనెక్ట్ అయింది. హలో హలో. గుడికి పోతున్నాం, మేము దర్శనం చేసుకొని పోతున్నాం. దర్శనం చేసుకొని మేము పోతే ఇట్లా ఇట్లా అడ్డుకోవడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా మేము ఖచ్చితంగా వస్తుందా ఇది? హలో మైక్ చెక్ 1 2 3. కనీసం మమ్మల్ని గుడికి ఇట్లా తీసుకొని దర్శనానికి ఇట్లా మమ్మల్ని పంపించకపోవడం ఇది చాలా ఘోరం. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఈ వారంలోనే మళ్ళీ ఒకసారి ఇదే ధరణ మేము మళ్ళా పెడతాం తప్పకుండా. ఎవరిని రాణిస్తలే కదన్నా. ఎవరిని రాణిస్తలేరు లోపలికి. గుడికి పోవద్దా బ్రదర్? గుడికి పోవద్దా? నువ్వు బొట్టు పెట్టుకున్నావు, గుడికి పోవా? వీళ్ళు చాలా మందిని హౌస్ అరెస్ట్ చేశారుగా. అందరినీ అవసరం చేసి మైక్ చెక్ 1 2 3. అరెస్ట్ చేస్తున్నారు. చెప్పండి, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని? వైజాగ్ సత్య గారు ఏం చెప్తారు మీకు? సత్య గారు మాట్లాడండి. పాప అందరికన్నా ముందు వచ్చారు. అన్న ఎందుకు అరెస్ట్ చేశారు? అర్చన చేయించుకొని నాకు వస్తే అరెస్ట్ చేశారంట. మీరు ధర్నా చేయడానికి వచ్చారా సత్య గారు? ఏడకొచ్చిరమ్మా? ఈరోజు అమ్మా బీజేపీ అమ్మవారిని ఇంత అన్యాయం జరుగుతుంది కదా, కాపాడుకోవాలి కదా. మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి చెప్పండి చెప్పండి అమ్మా చెప్పండి. తీసుకో తీసుకో. మా ఎందుకు తీసుకెళ్తున్నారమ్మా? మేము గుడికి వచ్చి మనం ఇప్పుడు మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవద్దు. మనం కాపాడుకునే వాళ్ళని అన్యాయంగా
సో ఇక్కడ చూడొచ్చు ఈ గుడి దగ్గరికి ఎవరైతే వస్తా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. మహిళలను కూడా పోలీసులు ఇక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎవరైతే ఈ పెద్దమ్మ టెంపుల్ ఇష్యూకి సంబంధించి ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చి ప్రయత్నిస్తున్న వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో చూడొచ్చు ఆ మహిళను కూడా దాదాపు ఇప్పటి వరకు అయితే 3 గ్రూపులు ఇక్కడికి చేరుకున్నాయి. ఇప్పుడు మహిళా గ్రూప్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు ఒక 8 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నెక్స్ట్ ఇంకెవరు నెక్స్ట్? ఇది అయిపోయింది. నెక్స్ట్ నువ్వు అటు చూడాలి, అది కవర్ చేసేయాలి. వెంటనే జోగిలు వస్తారు. ఎక్కలే ఎందుకు ఇంత గలము? నాకు అర్థం కాదు. ఏమైనా కొంచెం ఉండాలి. వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ ముసలాళ్ళు ఉన్నారు. ఏం కాదు, సాయంత్రం వదిలేస్తారు.